అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీదే కదా, మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి? ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019 సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు. ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పలంగా అప్పచెప్పాడు. ఎవరు అప్పసొమ్మని అలాగ అప్పచెప్తాడు? మధుసూదన్ రెడ్డి. అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖలో ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు, అనేక ఫైళ్ళు తగలబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇసురుతారు. మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి అని. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు.